జీవనం కొనసాగిస్తున్న వారి యొక్క భరోసా ఇవ్వడంతో పాటు వారికి పని కల్పించేటువంటి లక్ష్యంతో కూడా ప్రభుత్వం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని ఈ జాతీయ చేతన దినోత్సవ సందర్భం కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆర్డర్ అనేది వస్తుంది. అది వీలైనంత త్వరలోనే మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా చేయలేదు జాతీయ తెలియదు. ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకొని రావడానికి ప్రయత్నం చేసిన మీరందరూ కూడా చాలామంది ఇందులో వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల మీరు రిలే దీక్ష చేసినప్పుడు కూడా ఆ దీక్షకు సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి మీతో ప్రభుత్వం చర్చలు జరిపి మీరు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు సెస్ పాలకవర్గంపై సెస్ పాలకవర్గంతో కూడా చర్చలు జరిపి మీతో మేము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చర్చ జరిపి అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మీ దగ్గర పంపించి ఈ కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చూస్తుంది, వింటుంది, తప్పనిసరిగా మేము వెంటనే నిలబడి ఇప్పుడు భరోసా కూడా ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇప్పటికే టెక్స్టైల్ పార్కులో కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు పార్కు వెళ్ళడానికి సమయం ఇచ్చిన ఆ తదుపరి అసెంబ్లీ రావడం ఒక 37 మంది యువ పారిశ్రామికవేత్తలు దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోకుల్ దాస్ సంబంధించినటువంటి దేశ అప్రిల్ పార్కులో వచ్చిందో చూసి 600 మంది వారికి పని కలిపినట్టు విధానాన్ని మాకు అవకాశం ఇస్తే మేము కూడా 37 మందిని బీటెక్లు చేసినాం, ఎంపీలు చేసినాం, డిగ్రీలు కంప్లీట్ చేసినాం. మాకు మేము పరిశ్రమ ఏర్పాటు చేసి మరో 10 మందిని మేము ఉపాధి కల్పించే సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు వారిని అభినందిస్తూ అప్రిల్ పార్కులో వారికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని అనుకున్న వారం రోజులు కొన్ని మాకు అసెంబ్లీ సమావేశం అప్రిల్ పార్కు కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి 60 ఎకరాల ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు చేసి మన కార్మికులకు అండగా నిలబడడానికి అవకాశాలను పరిశీలించి ఇప్పటికే నేను టెక్స్టైల్ పార్కులు కూడా పోవడం జరిగింది. ఇక్కడ యజమానులు, ఆసాపు, కార్మికులుగా 3 విభాగాలుగా విభజించబడ్డటువంటి వారి యొక్క శ్రేయస్సు కోసం కానీ వారి ఆందోళన కానీ గుర్తించి మెల్లిమెల్లిగా వారికి ఒక భరోసాను కల్పించిన సందర్భంలో ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మా వెంట నిలబడుతుంది ఉంటుందని ఒక భావన కూడా కల్పించిన వాళ్ళకు ఇప్పటి వరకు నిలబడినటువంటి సందర్భంలో ఆ అప్రిల్ పార్కును కూడా సందర్శన పూర్తయిన తర్వాత మన సెక్రటరీగా కార్యదర్శి ఎవరైతే మధ్యలోకి వచ్చి ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచన కలగలిపి ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర 3 గంటల ఇంచుమించు ఈ సమస్య పైన చర్చ జరిగింది. ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే మీరు ముఖ్యంగా బహుశా కొన్ని అంశాలు కూడా అధికారుల ద్వారా తెలుసుంటుంది కూడా భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆలోచిస్తుంది.